హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే వంకాయ పెరుగు పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఈరోజు అన్నం మొత్తం దీంతోనే తినేసాను అనమాట. ఆ పెరుగులోకి వంకాయ అద్దరిపోయిందనమాట. ఈ రెసిపీ మొత్తం ఇక్కడ వీడియోలో చూపిస్తానండి. ఖచ్చితంగా చూడండి, ట్రై చేయండి. అలాగే చేసిన తర్వాత నాకైతే కమెంట్ చేయండి. దీనికోసం నేను ఇలా పెద్దగా ఉన్న ఒక వంకాయని ముందు మంచిగా కడుక్కొని ఇలా రౌండ్గా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా అన్ని పీసెస్ని, ఇదంతా ఒక్క వంకాయ నుంచి వచ్చిన పీసెస్ అన్నమాట. వీటన్నిటిని ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో కాస్త ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కాస్త ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి, కాస్త పసుపు అన్నిటినీ వేసేసి దీన్ని మొత్తం మంచిగా కలుపుకున్నానండి. కాస్త వాటర్ కూడా నేను మధ్య మధ్యలో స్ప్రింకిల్ చేస్తూ వేసుకున్నానమాట. వాటికి మంచిగా పడుతుంది కాబట్టి అని. ఇలా అన్నీ కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకున్నాను. మ్యారినేషన్ మంచిగా అయితే ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అలా లైట్గా వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకున్నానండి అన్నిటికీ పట్టడానికి కోసమని. ఇవన్నీ చూసారా, రెండు వైపులా అన్నిటికీ పర్ఫెక్ట్గా మసాలా అయితే పట్టింది. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకున్నానండి. ఫ్రై ప్యాన్ని వేడి చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ పీసెస్ని అన్నిటినీ నేను ఒకదాని తర్వాత ఒకటి, నేను తీసుకున్న ఒక్క వంకాయకి 2 విడతల్లాగా వచ్చాయన్నమాట నాకు ముక్కలైతే. వీటిని రెండు వైపులా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే వీటికి ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట. చూసారా, ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనకు తెలిసిపోతుంది అవి ఎలాగా మంచిగా ఫ్రై అయింది అని. ఇది ఫస్ట్ వాయి అనమాట. సెకండ్ వాయి కూడా సేమ్ ఇలాగే నేను అన్నిటినీ ఫ్రై చేసుకున్నానండి. ఒక్క వంకాయతో మనం ఒక ఇంట్లో నలుగురికి అయితే మంచిగా ఫీడ్ చేయొచ్చు అనమాట. నలుగురికి సరిపడా ఇలా వంకాయ పచ్చడి అయితే అవుతుంది. అందుకని నేను ఒక వంకాయతోని చేశాను. ఇప్పుడు అన్నిటిని ముక్కల్ని కూడా రెండో వాయిలో కూడా అన్నిటిని మంచిగా ఫ్రై చేసి తీసి పక్కన వేరొక ప్లేట్లో వేసి పెట్టుకున్నానండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఒక 400 గ్రాముల పెరుగుని తీసుకున్నానండి. ఇది చిక్కగా ఉంది. దీంట్లో నేను కాస్త ఉప్పు, కాస్త కారం, అలాగే కాస్త ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకుని మొత్తం మంచిగా కలుపుకున్నానండి. పెరుగులోకి ఈ మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయ్యి ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఎక్కడ కూడా ఉండకట్టకుండా పెరుగు అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా చూసేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి వేడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఇక్కడ కాస్త ఎక్కువగానే పడుతుంది. మనం ముందుగా వంకాయ ఫ్రై చేసాం కాబట్టి అక్కడ పడుతుంది, అలాగే ఇక్కడ కూడా ఆయిల్ పడుతుందండి. అలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత కాస్త ఆవాలు, జీలకర్ర 2 వేసుకున్నానండి. ఇవి చిటపటమన్న తర్వాత దీంట్లోకి ఒక 7 నుంచి 10 వరకు వెల్లుల్లి రిబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట. ఇక్కడ మనకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇక్కడే వచ్చేస్తుంది పెరుగు పచ్చడికి కావాల్సింది. అలాగే ఒక కరివేపాకు రెమ్మను కూడా ఇలా వేసేసుకొని అంతా మంచిగా వేగిన తర్వాత కాస్త పసుపు కూడా వేసుకోవాలండి. నేను ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని చాపర్లో వేసుకున్నానండి. చాలా చిన్న ముక్కలుగా రావడానికి కోసమని. మీరు నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. వాటిని ఇక్కడ యాడ్ చేసేసి ఇవి ఖచ్చితంగా 70 to 80% వరకు ఉడకాలండి. అందుకని కాసేపు వేయించుకొని మూత పెట్టి నేను ఉడికిచ్చాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలకి సరిపడా ఆల్రెడీ పెరుగులో వేసాను, వంకాయలో వేసాను కాబట్టి కాస్తే వేసుకున్నానండి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయలో ముందుగా తయారు చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసేసి మంచిగా కలిపి వేయించి పెట్టుకున్న మనం వంకాయ ముక్కల్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. పెరుగు ఎక్కువగా వేడి చేస్తే పగులుతుంది కాబట్టి త్వరగానే నేను వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్నాను. ఇలా 2 విడతల్లాగా నేను వంకాయ ముక్కలన్నిటినీ వేసేసానండి. అంతా వేసి కలిపి
పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకున్నాను స్టవ్ కట్టేసి. ఇలా వంకాయ పెరుగు పచ్చడి నిజంగా అద్భుత అన్నట్టుగానే ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. పెరుగు క్రీమ్ ఉన్న పెరుగును వాడుకోండి, అప్పుడు దీని టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా ఉందో. మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈరోజు అన్నం మొత్తం వంకాయ పెరుగు పచ్చడితోనే తిన్నాను నేనైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.